విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టులను నిరసిస్తూ ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ డిగ్రీ కళాశాల ఎదుట పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా నాయకులను అరెస్టు చేయడం సరికాదన్నారు. అరెస్టు చేసిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విడుదల చేయాలి, అక్రమంగా అరెస్ట్ చేసిన నాయకుల్ని వెంటనే విడుదల చేయాలి. హైదరాబాద్ లో అక్రమంగా అరెస్ట్ చేసిన విద్యార్థి సంఘ నాయకుల్ని వెంటనే విడుదల చేయాలి. అక్రమంగా విద్యార్థి సంఘ నాయకుల్ని అరెస్ట్ చేయడం వెంటనే We want justice. We want justice. We want justice. We want justice. సిగ్గు ప్రజాపాలనలో విద్యార్థి సంఘ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం. సిగ్గు ప్రజాపాలనలో వామపక్ష విద్యార్థి సంఘ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం. విడుదల చేయాలి వామపక్ష విద్యార్థి సంఘ నాయకుల్ని వెంటనే విడుదల చేయాలి. అక్రమంగా అరెస్ట్ చేసిన విద్యార్థి సంఘ నాయకుల్ని వెంటనే. నా పేరు లక్ష్మణ్, పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విద్యారంగాన్ని పూర్తిగా నీరుగాస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు విద్యారంగంలో కనపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా పట్టించుకోని పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని, అదేవిధంగా అనేక సందర్భాలలో ఖమ్మం జిల్లాకు ఒక జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘ నాయకులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసినా కూడా ఎక్కడా కూడా పట్టించుకోని పరిస్థితి కనిపిస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వామపక్ష విద్యార్థి సంఘ నాయకులు ఈరోజు హైదరాబాద్లో చలో సెక్రటరేట్ పిలుపుకిస్తే చలో సెక్రటరేట్ నిర్వహిస్తున్న విద్యార్థి సంఘ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాపాలనకి సిగ్గుచేట అనేది మేము భావిస్తూ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్ని పూర్తిగా నిర్మూలించాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కాపాడాలని కూడా విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు విద్యార్థి సంఘ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఖమ్మం నగరం ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా వాటి తప్పులు తెలుసుకొని ఈరోజు విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలనేది, ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలనేది కూడా మేము కోరుకుంటూ, లేని ఎడల రాబోయే కాలంలో ఎట్లా అయితే మీరైతే గత ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పినామో మీ ప్రజాపాలన కూడా బుద్ధి చెప్తాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా మేము వెనకాడబోమని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వామపక్ష విద్యార్థి సంఘాలుగా